Good morning. Welcome to 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. ఇస్తాంబుల్ నైట్ క్లబ్ లో కాల్పులు 35 మంది మృతి, పలువురికి గాయాలు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు, సంబరంగా కొత్త సంవత్సరానికి స్వాగతం. పేదలకు ఏపీ సీఎం నూతన సంవత్సర కానుక, హెల్త్ ఫర్ ఆల్ పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు. ప్రజల సహకారంతోనే ప్రక్షాళన యజ్ఞం, నల్లధనం పోరులో నిజాయితీ పరులు ఇబ్బంది పడ్డారన్న ప్రధాని. సమాజ్వాదీ పార్టీలో సమసిపోయిన వివాదం, తండ్రికి గెలుపును గిఫ్ట్ గా ఇస్తానన్న అఖిలేష్. బీసీసీఐని ముప్పతిప్పలు పెట్టేందుకు పీసీబీ ప్లాన్, 400 మిలియన్ల నష్టపరిహారం ఇవ్వాలని లండన్ కోర్టులో కేసు. విజయవాడ పున్నమి ఘాట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సెలబ్రేషన్స్ కు అటెండ్ అయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల్లో అధికారులతో ఎప్పుడూ సీరియస్ గా ఉండే సీఎం కొత్త ఏడాది వేడుకల్లో వారితో కలిసి పాల్గొన్నవే కాకుండా వారితో సరదాగా జోకులు కూడా వేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ఎన్సీసీలో న్యూ ఇయర్ వేడుకలు డిఫరెంట్ గా సాగాయి. పాత తరం నటులు, కొత్త తరం యువకులు కలిసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ నటీనటులు అంజలిదేవి, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, మరికొందరు ప్రముఖులు సినీ రంగాన్ని వారు చేసిన సేవలను కొనియాడారు. వెండితెర, బుల్లితెర నటులు, సింగర్స్, కల్చరల్ టీమ్స్ తమ ఆటపాటలతో అదరగొట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఫిలిం నగర్ క్లబ్లో మాకు ఇంత దేదీప్యమానంగా మా అందరికీ సన్మానాలు చేసి మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ మేము తీసుకుంటూనే వస్తున్నాం. మా సినిమాలన్నీ మీరు చూశారు, ఇంకా మా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా నేను సినిమాలు చేస్తున్నాను. నౌ ఐఎమ్ డూయింగ్ 5 మూవీస్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తానే ఉంటాను. నేను వదలను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాజధాని ఢిల్లీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి జంక్షన్ లో వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కొత్త ఏడాది అంటే అందరికీ పండగే. 24 గంటలు దేశ సేవలో ఉండే ఆర్మీకి కూడా న్యూ ఇయర్ అంటే సంబరాలు చేసుకోకుండా ఉండలేరు. 2017 సెలబ్రేషన్స్ లో బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ జవాన్లు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయే జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఇంకొందరు ప్రార్థనలు చేశారు. మరోవైపు నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ లోని దంతెవాడలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. సిఆర్పీఎఫ్ జవాన్లు ధూమ్ధామ్ గా నిర్వహించారు. క్యాంప్ లో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు జవాన్లు.
శ్రీకాకుళం జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేక పార్టీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వేడుకలు జరిగాయి. పర్యాటక శాఖ, రోటరీ క్లబ్, సంప్రదాయ గురుకులం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతన సంవత్సరానికి కడియం పూల నర్సరీ రైతులు వినూత్న రీతిలో ఆహ్వానం పలికారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రంగురంగుల పూల మొక్కలతో అలంకరించారు. గత ఏడాది పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడ్డారని, కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనం సుఖ సంతోషాలతో ఉండాలంటూ 1,42,000 పూల మొక్కలతో ఆకృతిని తయారు చేశారు. 15 మంది కూలీలు వారం రోజుల పాటు దీన్ని తయారు చేశారు. మరో నర్సరీలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా లోగోను, నగదు రహిత వీసా కార్డు ఆకృతి కొలువుదీరాయి. 5,000 మొక్కలతో వీటిని తయారు చేశారు రైతులు. కొత్త ఏడాది వేళ తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు టీటీడీ అధికారులు. రాత్రి 12:30 ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1:30 నుంచి వీఐపీలకు దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులను అనుమతించారు అధికారులు. ఇక తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఏడుకొండలవాడి సన్నిధి దేదీప్యమానంగా వెలుగులేనింది. మరొక అంశంలోకి వెళితే, కొత్త ఏడాదికి కొందరు ఆటపాటలతో స్వాగతం పలికితే మరికొందరు ఆలయాల బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాల్లో అర్ధరాత్రి దైవ దర్శనాలు చేసుకున్నారు భక్తులు. కొత్త ఏడాదిలో తమను చల్లగా చూడాలని ప్రార్థించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము వరకు పూజలు నిర్వహించారు భక్తులు. భజనలు, భక్తి గీతాలు ఆలపించారు. పంజాగుట్ట సాయిబాబా. హలో కట్ చేసి